పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశారని సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ పై కంప్లైంట్ ఇచ్చారు. తన కుమార్తె మరణాన్ని పవన్ రాజకీయంగా వాడుకొని మోసం చేశారని ఆరోపించారు. తన బిడ్డ మరణంపై రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఎలాంటి ఆధారాలు లేవంటూ నిందితులకు పవన్ క్లీన్ చిట్ ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం చేసి కేసు విచారిస్తామని హామీ ఇచ్చిన పవన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు. తాను న్యాయం కోరినప్పుడల్లా పవన్ మీడియాతో మాట్లాడతారని, వెంటనే జనసేన కార్యకర్తలు తనపై దాడి చేస్తారని అన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. సుగాలి ప్రీతిని 2017లో పట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అతి దారుణంగా రేపన్ మర్డర్ జరిగిన కేసు ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరిగింది. ఇంకా నేను రోడ్డు మీద న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. కర్నూలులో జరిగింది, కేసు అయింది, నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు న్యాయం జరిగింది. న్యాయం చేస్తానని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నాకు మోసం చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు నా కూతురి కేసు సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పి చాలా బాధపడి చాలా సందర్భాల్లో చాలా ప్రైవేట్ మీటింగ్స్లలో, రాజకీయంగా మీటింగ్స్లలో గర్భసంచి నిండా వీర్యం ఉంది, ఆ తల్లికి న్యాయం చేయకపోతే పదవి ఎందుకు, ఆ తల్లికి సంతకం పెట్టకుండా మొదటి సంతకం పెడతా అని చెప్పి ఆ తల్లికి న్యాయం చేయని పదవి ఉంటే ఎందుకు, ఉండకపోతే ఎందుకు, చేసిన దుర్మార్గులకు లేదా అని చాలా వీడియోస్ పెట్టాను మేడం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ అవన్నీ నమ్మి ఆయన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా కేసుకు వ్యతిరేకంగా మాట్లాడడం నేను. కాబట్టి ఏదైతే సామాన్యుడికైనా పొలిటికల్ లీడర్కైనా ఎవరికైనా కూడా చట్టం అనేది సమానం అనేది మీరు నిన్న నిరూపించారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద, నా కూతురి మీద, నాకు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం పెడతా అని చేయకున్నందుకు చీటింగ్ కేసు గాను, తర్వాత నా కూతురి మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టి చెప్పారు వీడియో. ఏ ఆధారాలు లేకుండా నా కూతురి కేసుని క్లోజ్ చేయాలని ముద్దాయిలతో కుమ్మక్క అయిపోయి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద నేను మీకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎఫ్ఐఆర్ దీన్ని చదివి